హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు జెడ్ బజార్లో మనకు వచ్చిన టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ కానీ తర్వాత రిఫరల్ అమౌంట్ కానీ మనం సర్వీస్ వాలెట్కు పంపించుకుంటే అంతకుముందు 10% అనేది ఎమర్జెన్సీ ఫండ్ కట్ అయ్యేది. కానీ ఇప్పుడు మనకు ఆ 10% ఎమర్జెన్సీ ఫండ్ అనేది కట్ కావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు 177 సర్వీస్ వాలెట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నాకు టోటల్ అమౌంట్ వచ్చేసింది సర్వీస్ వాలెట్కు. అంతకుముందు చూడండి, నేను అంతకుముందు 78 రూపీస్ సర్వీస్ వాలెట్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటే 10% కట్ అయ్యేది. కట్ అయ్యి మిగిలిన అమౌంట్ సర్వీస్ వాలెట్కి వచ్చేది. కానీ ఇప్పుడు మనకి ఎలాంటి కటింగ్స్ ఏం లేవండి, డైరెక్ట్ టోటల్ అమౌంట్ మన సర్వీస్ వాలెట్కి వస్తుంది. ఒకవేళ మీరు బ్యాంకు విత్డ్రా పెట్టుకుంటే ఓన్లీ 2% మాత్రమే టీడీఎస్ కట్ అవుతుంది. అంతకుముందు 12% కట్ అయ్యేది బ్యాంక్ విత్డ్రా పెట్టుకుంటే. మనకు అంతకుముందు సర్వీస్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 10% కట్ అయ్యేది, బ్యాంక్ విత్డ్రా పెట్టుకుంటే 12% కట్ అయ్యేది. కానీ ఇప్పుడు మనం సర్వీస్ వాలెట్కి పంపించుకుంటే ఎలాంటి కటింగ్స్ లేవు, టోటల్ అమౌంట్ అనేది మన సర్వీస్ వాలెట్లోకి వస్తుంది. ఓన్లీ బ్యాంక్ విత్డ్రా పెట్టుకున్నప్పుడు మాత్రమే 2% టీడీఎస్ కట్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఈ 2% కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ అని ఉంటుంది, ఆ 2% కూడా మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవచ్చు. చాలా బాగుంది సిస్టమ్. కాబట్టి ప్రతి ఒక్కరూ జెడ్ బజార్ యాప్ను ప్రమోట్ చేసుకోండి, మంచి టీం చేసుకోండి, మంచి ఎర్నింగ్ చేసుకోండి.